నాన్ వెజ్ తినడం అంటే ముఖ్యంగా ఎంచుకునే వాటిలో చికెన్, మాంసం మాత్రమే ఉంటాయి. చేపలను చాలా దూరంలో ఉంచుతారు ఇప్పటివారు. అయితే చేపల్లోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇందులోని లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో వీటిని మంచి మొత్తంలో తీసుకుంటే మెదడు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసిన కొన్ని ఆహార పదార్థాలను చేపలతో కలిపి తినడం వల్ల ప్రతికూల ప్రభావాలను, దానితో పాటు జీర్ణకోశ వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ పదార్థాలు ఏవంటే చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా వస్తాయి. డైరీ చేపలను కలిపి తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్ జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం. సిట్రస్ పండ్లలో నారింజ, బత్తాయి, నిమ్మ ఇలాంటి వాటిలో యాసిడ్ ఉంటుంది. ఇది చేపలలోని ప్రోటీన్లతో చర్య తీసుకుంటుంది. చేపలను అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలతో కలపడం వల్ల చేపలలోని నాణ్యత, పోషణ తగ్గుతుంది. వేయించిన ఆహారాలలో అధిక స్థాయిలో ఉండే ట్రాన్స్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి హానికరం. బీన్స్, చిక్కుళ్ళు గ్యాస్ కలిగిస్తాయి. బీన్స్లో అధిక మొత్తంలో రాఫినోస్ అనే కాంప్లెక్స్ చక్కెర ఉంటుంది. బీన్స్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. దీనితో చేపలు కలిపి తీసుకుంటే వాతం కలిగే ప్రమాదం ఉంది. బంగాళదుంపలు వంటి పిండి పదార్థాలతో చేపలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లను అందజేస్తుంది. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. స్పైసీ ఫుడ్తో చేపలను తిన్నప్పుడు చేపల తేలికపాటి రుచి కొంతవరకు తగ్గుతుంది. చేపలతో పాటు చాలా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణకోశ అసౌకర్యం, ఉబ్బరం కలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.